ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం 150వ కీర్తన 1వ వాక్యాన్ని మనం చూద్దాం. 150వ కీర్తన 1వ వాక్యాన్ని మనం చూద్దాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవునిని స్తుతించుడి. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ మరి ఈరోజు ప్రభు సన్నిధికి వస్తున్న మన వ్యక్తిగత జీవితాలలో ఈ యొక్క అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైన అనుభవం. ప్రత్యేకంగా అది ప్రతిదినము ఉండాలి, ప్రతి క్షణం కూడా ప్రభువుని మనం స్తుతించాలి. ప్రత్యేకంగా ఆయన సన్నిధికి వస్తున్న మన వ్యక్తిగత జీవితాలలో ఇదిగో దావీదు రాసినటువంటి ఈ 150వ కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన. చక్కటి గీతాన్ని కూడా భక్తులు దీని మీద రాయడం జరిగింది. కనుక దేవుణ్ణి స్తుతించండి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించండి అంటూ చక్కటి కీర్తన కూడా దీని మీద రాయడం జరిగింది. కనుక స్తుతి అనేది చాలా విలువైన అనుభవం. దావీదు తన జీవితంలో గొప్ప కృపను పొందడానికి గల కారణం, దావీదు గొప్ప స్తుతి ఆరాధికుడు, దేవుని స్తుతించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, గొప్ప ఆరాధికుడు దావీదు. ఆరాధన అనేది ఏదో ఒక వాయిద్యాలు పెట్టి ఒక పాట పాడి సంఘంలో కొంతమంది కలిసి ఏదో ఆర్భాటంగా కేవలం అందరిలో ఆరాధించే ఆరాధన అనేది అది ఒక్కటే కాదు. అది కాదు నిజమైన ఆరాధన. ఆరాధన అనేది ఒక వ్యక్తి హృదయంలో నుంచి అది ఎల్లప్పుడూ కూడా తన గుండెల్లో నుంచి ఒక వ్యక్తి దేవుడు చేసిన కార్యాలను బట్టి ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా దేవుడిని ఎల్లప్పుడూ కూడా దేవుడిని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయమే అవసరం లేదు. ఆయనని ఆరాధన అనేది గుండెల్లో నుంచి కృతజ్ఞతతో దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కార్యాలని స్తుతించడమే నిజమైన ఆరాధన. హల్లెలూయా. మరలా ఈ మాటను పట్టుకొని ప్రత్యేకమైన ఆరాధన అవసరం లేదనుకొని ఆయన సన్నిధిని అలక్ష్యం చేయకూడదు. సమాజంగా కూడటం మనం మానకూడదు, ప్రభు సన్నిధికి మనం వెళ్ళాలి. అయితే ఉదయకాలాన ఆరాధన యొక్క విలువేంటో మనం గుర్తెరిగి ఆయన సన్నిధికి వస్తున్నాము, ఏదో నామకార్థంగా వెళ్ళాలి కనుక మరి వెళ్ళపోతే ఏమన్నా ఇది అన్నట్లుగా కాదు. ఒకవేళ ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత కూడా అందరితో కలిసి ఏదో మామూలుగా యాదృచ్ఛికంగా అందరితో కలిసి నార్మల్గా ఆరాధించడం కాదు. ఆరాధన యొక్క విలువేంటో తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన విలువేంటో మనం తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా. అది ఒక ఊర్లో ఒక బేకరీ ఉంది, స్వీట్స్ అమ్మే ఒక బేకరీ ఉంది. ఆ రోజు అతనికి ఉన్న ఒక మంచి మనసాక్షి ఏంటంటే, ఆ షాప్ యజమానికి వాళ్ళు తయారు చేసినటువంటి బేకరీలో కొన్ని స్వీట్స్ని, ప్రత్యేకంగా కొన్ని బన్నుల్ని, కొన్ని రొట్టె ముక్కల్ని ఒక గంపలో వేసి ఆ షాపు చివరన బయట పెట్టడం జరుగుతుంది. ఆ సమయంలో ప్రతిరోజు చేస్తాడు ఆ షాప్ యజమాని. ఆ బయట పెట్టినప్పుడు ఆ వీధి చివరన ఉన్నటువంటి ఆ వీధిలో ఉన్నటువంటి ఆ వీధి చివరిలో ఉన్నటువంటి ఆ అడుక్కునే వాళ్ళు, అనాథ పిల్లలు, వీళ్ళంతా కూడా వచ్చి ఆ గంపలో ఉన్నటువంటి ఆ రొట్టె ముక్కల్ని, ఆ స్వీట్స్ని వాళ్ళకి అందినట్లుగా తీసుకొని వెళ్ళడం అనేది ప్రతిరోజు వాళ్ళకి ఒక ఆనవాయితీ. అతను కూడా అలా పెట్టడం అనేది అతనికి కూడా ఒక అలవాటుగా చేసుకొని మంచి మనసుతో పెడతాడు. పెట్టినప్పుడు జరిగేది ఏంటంటే, వారిలో నుంచి కొంతమంది కుర్రోళ్ళు, కొంతమంది పెద్ద పిల్లలు తొందరపడి వచ్చి ఆ రొట్టె ముక్కల్లో కూడా పెద్ద వాటిని ఆతురపడి మరి మొత్తానికి వాళ్ళు తొందరగా వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళల్లో ఒక చిన్న పాప మాత్రం అందరికంటే కొంచెం ఆలస్యంగా, ఎందుకంటే చిన్నది కనుక వచ్చి అందరూ పెద్దవి తీసుకొని వెళ్ళిపోతుంటే చిన్న రొట్టె ముక్కని తీసుకొని వాళ్ళలాగే వెళ్ళిపోయేది కాదు. తొందరపడి ఏం చేసేది తెలుసా, యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా, అనాథలమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా కోసం మీరు నాకు మా అందరికీ ఇలా మీరు పెట్టడం అనేది నిజంగా చాలా మా జీవితానికి చాలా ధన్యత, మీకు చాలా థ్యాంక్స్ అండి అని ఆ చిన్న రొట్టె ముక్క, పెద్దవి తీసుకొని తొందరపడి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అమ్మాయికి దొరికింది చిన్న రొట్టె ముక్కే.
కానీ ఆ చిన్న దానికోసం షాప్ యజమాని దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. అది ఆ యజమాని గమనించాడు. ఇంత పెద్ద పెద్దవి తీసుకున్న వాళ్ళంతా, ఎన్నో తీసుకున్న వాళ్ళంతా తొందరగా వెళ్ళిపోయారు. కనీసం ముఖం కూడా చూడలేదు. కానీ ఈ అమ్మాయికి దొరికింది చేతిలో ఎంత ఉంది, చాలా చిన్న రొట్టె. కానీ దాన్ని తీసుకొని వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పిందని మనసులో పడిపోయింది అతనికి. అయితే ఇది ఒక్కరోజు జరిగింది కాదు, ప్రతిరోజు కూడా ఆయన గంప పెట్టడం, వాళ్ళు వచ్చి తొందరపడి మొత్తానికి పెద్దవి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోవడం. కానీ ఈ చిన్న అమ్మాయి మాత్రం చిన్న రొట్టె తీసుకొని ఒకరోజు థ్యాంక్స్ కాదు, ప్రతిరోజు కూడా అంటది, అయ్యా ఈరోజు కూడా మా కోసం మీరు పెట్టారు, ఈరోజు కావాల్సింది ఇది, ఈరోజు కూడా మీరు మాకు ఇచ్చారని ప్రతి దినము కూడా ఆ యజమాని దగ్గరికి వచ్చేసి థ్యాంక్స్ చెప్తూ ఉండేది. ఇక ఆయనకి ఎలా ఉంటుందో ఆలోచించండి. అయితే ఒకరోజు జరిగింది ఏంటంటే ఇలా చెప్పడం జరిగింది. మరుసటి రోజు కూడా అలాగే ఆ అమ్మాయి రావడం, మరి వాళ్ళంతా రావటం, ఆ పెద్దవి తీసుకోవటం, వాళ్ళు తొందరపడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ చిన్న అమ్మాయి ఏం జరిగింది, అమ్మాయికి చిన్న రొట్టె మొక్కే దొరికింది. తీసుకొని థ్యాంక్స్ చెప్పి చెప్దాం అనుకున్న లోపల ఆ చిన్న రొట్టె మొక్కని ఎదుగో ఓపెన్ చేసి చూస్తే ఏమైందంటే లోపల ఒక బంగారపు మొద్దు ఉందంట. ఏముంది దానిలో, ఒక బంగారపు మొద్దు ఉంది. కంగారు పడింది. అమ్మ బాబోయ్, ఇది యజమానిది అయి ఉంటుంది, పొరపాటున దీనిలో వచ్చి ఉంటుందని వెళ్ళింది. ఎందుకంటే వెళ్ళే అలవాటు అమ్మాయికి ఉంది కదా. థ్యాంక్స్ చెప్దామని వెళితే ఆ అమ్మాయి చెప్పిందంట ఆ రోజున, అయ్యా మీ బంగారపు ముద్ద పొరపాటున ఉంగరం ఏదో దీనిలో ఉంది, మర్చిపోయి దీనిలో పడిపోయినట్టుంది అయ్యా, తీసుకోండి అని ఇచ్చినప్పుడు యజమాని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఒక మాట అన్నాడు, పెద్దవి తీసుకొని వాళ్ళంతా వెళ్ళిపోతుంటే నువ్వు ప్రతిరోజు థ్యాంక్స్ చెప్తున్న దగ్గర కృతజ్ఞతగా వస్తున్నావు. ఈ ముద్దను నేనే నీ కోసం పెట్టాను, నేనే నా అంతటి నీ కోసం పెట్టానని చెప్పడం జరిగింది. హల్లెలూయా. అయితే ఎందుకు పెట్టానంటే కేవలం నువ్వు చిన్న రొట్టె ముక్క విషయంలోనే నువ్వు తృప్తి కలిగి కృతజ్ఞత కలిగి ఉంటావా, లేదా బంగారం విషయంలో కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావా అని నేను నీకు ఒక చిన్న పరీక్ష పెట్టాను. నువ్వు పరీక్షలో గెలిచావు. హల్లెలూయా. అంటే నీవు ప్రతి విషయమందు నీవు ఎలా ఉన్నావు, కృతజ్ఞత కలిగి ఉన్నావు కనుక నేను అనుకుంటున్నాను నువ్వు అనాదిగా బ్రతకూడదు. నీవు ఈ రోజు నుండి నా కుమార్తెగా నువ్వు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనాదిగా బ్రతకూడదు, నీలాంటి బిడ్డ నాకు కుమార్తెగా బ్రతకాలి. ఆ చిన్న బిడ్డ ఏం చేసింది, పెద్దవి తీసుకొని తొందరపడి వెళ్ళారు. కానీ ఈ చిన్న బిడ్డ చిన్న రొట్టె ముక్క విషయంలో కూడా తృప్తి కలిగి ఉంది. తృప్తి ఉంది, కృతజ్ఞత, ఈ రెండు అనుభవాలు ఆ బిడ్డలో ఉండటం వల్లనే ఆ షాపు యజమానికి కుమార్తెగా మార్చబడింది. హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుని సన్నిధానానికి నువ్వు వెళుతున్నావు, దేవుని సన్నిధికి వెళుతున్న నీవు మరి ఆశీర్వాదాలు దీవెనలు తీసుకొని పరిగెత్తబోకు. దేవుని సన్నిధికి ఎంతో మరి ఆశతో వచ్చి తొందరగా ఆశీర్వాదాలు కావాలని కొంతమంది తొందరగా ఆశీర్వాదాలు దీవెనలు త్వరగా తీసుకొని ఎప్పుడెప్పుడు పరిగెత్తుదామని పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటారు. కానీ ఆ చిన్న బిడ్డ చూడండి, అందరూ వెళ్ళిన చిన్న రొట్టె ముక్క కోసం ప్రతినిత్యము కూడా అందరూ వెళ్ళినా ఆగి ఆ యొక్క షాప్ యజమానికి కృతజ్ఞతా భావంతో థ్యాంక్స్ చెప్పినందున ఆ చిన్న థ్యాంక్స్ ఏం చేసిందంటే అమ్మాయిని బంగారు ఉంగరం వేయడం కాదు, షాపు యజమానుడికే యజమానికి కుమార్తెగా దేవుడు ఆ యొక్క బిడ్డ మార్చబడడం జరిగింది. కనుక ఈ ఉదయకాలపు వేళ దేవుడు కొంతమందిని ఎంత దీవించినా ఎంత ఆశీర్వదించినా కూడా కొందరికి తృప్తి అనేది లేదు. ఏ మాత్రం కూడా కొంతమందిని చూస్తామండి, మందిరంలో ఎంత దీవించినా ఎన్ని మేళ్ళు దేవుడు చేసినా స్తంభాల్లాగా నిలబడతారు తప్పితే దేవుని సన్నిధిలో గొంతెత్తి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడం అనేది వాళ్ళ జీవితాల్లో ఉండదు. వాళ్ళ జీవితాల్లో ఏ నాడు కూడా ఒక కన్నీటి చొక్కను కూడా మనం చూడలేం. దేవుని సన్నిధిలో ఎవరిని దేవుడు వారి కుమార్తెలుగా ఆశీర్వదిస్తాడు, కుమారులుగా దేవుడు స్వీకరిస్తాడు. ఎవరిని దేవుడు ఆశీర్వదించి దేవుని కన్ను ఎవరి మీద పడుతుందంటే ఇదిగో దేవుని కృప ఎవరి మీదకి దిగి వస్తుంది అని అంటే అదిగా చిన్న బిడ్డ వల్లే. ఎవరైతే దేవుడు ఏం చేశాడు దేవుడు మాకు అంటారు కొంతమంది, దేవుడు ఏం చేశాడు, కష్టాలు ఎందుకు ఇస్తున్నాడు అని కొంతమంది దేవుణ్ణి కూడా భయంకరంగా మాట్లాడేవాళ్ళు, దేవుణ్ణి అపార్థం చేసుకునే వాళ్ళు ఎంతోమంది. కానీ ఇదిగో నిజమైన ఆరాధన. దావీదు అంటున్నాడు, యెహోవాని స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని ఘనపరచండి అని సెలవిస్తూ ఉండగా ఈ ఉదయకాలపు వేళ
ఎన్ని ఉన్నా కొందరి జీవితాల్లో చూడండి, ఏది ఉన్నా ఎన్ని ఉన్నా కృతజ్ఞత లేకుండా చూడండి, వాళ్ళ కోసం వాళ్ళు నెమ్మదిగా ఉండరు, అలాగునే ఎదుటి వాళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ ఉంటారు. కనుక అలాంటి బ్రతుకును బ్రతుకుతూ ఉంటే ఉదయకాలాన పశ్చాత్తాపడి, ప్రభా ఎన్ని ఉన్నా కూడా దౌర్భాగ్యంగా నేను బ్రతుకుతున్నాను. కొంతమంది చెప్తున్నా కదా, ఉసూరుమంటూ ఉంటారు. ఎన్ని మేళ్ళు అనుభవించిన దేవుని సన్నిధికి వచ్చి కూడా కొంతమంది జీవితాల్లో సంతోషం ఉండదు. వాళ్ళ బ్రతుకు, వాళ్ళ మొహాన్ని నవ్వు కూడా ఉండదండి కొంతమంది జీవితాల్లో. ఎందుకు ఎప్పుడు చూసి నూనె గారేటట్టు పెట్టుకొని ఉంటారు మొహాలు. ఎందుకు పెట్టుకుంటారు అర్థం కాదు. దేవుని సన్నిధానానికి వచ్చినా కూడా కొంతమందికి విడుదల అనేది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. దేవుని సన్నిధిలో ఇంకా బంధించబడిన అనుభవాలు కొంతమంది ఉంటారు. కానీ అదే సమయంలో కొంతమందిని మనం చూస్తాము, చిన్న మేలు కలిగిన దేవుని సన్నిధిలో ప్రతి విషయం దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆర్భటిస్తూ ఆనందిస్తూ దేవుని సన్నిధిలో ఉంటారు. ఈ ఉదయకాలం ఆయన సన్నిధికి వెళుతున్నావు కదా, నువ్వు ఎలా వెళుతున్నావు? నీ జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి తృప్తి అనేది ఉందా నీ జీవితంలో? దేవుడు ఇంకా ఏం చేశాడు అంటున్నావా? ఇంతవరకు చేసిన కార్యాలని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు అసలు నన్నేనా దేవుడు ఎంతగా ప్రేమించింది? ఒక్కొక్కసారి ఓరక సంపాదనలో పడి, లేకపోతే పనుల భారంలో పడి పరిగెత్తడం కాదు, కాసేపు కూర్చొని ఆలోచించు. గత జీవితాన్ని ఒకసారి తిరగే, అసలు నువ్వేంటో గుర్తొచ్చింది. ఈ రోజున దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడు ఒకసారి ఆలోచించాలి. పరిగెత్తబాకు పనుల భారం చేత, సంపాదనలో పడి ఉరుకులు పరుగుల జీవితం కాదు, మంచిదే. ఒక్క క్షణం ఆలోచించు, కాసేపు కూర్చొని దినములో ఒక్కసారైనా కూర్చొని అసలు నీ గత జీవితాన్ని పుట్టిన నాటి నుండి నేటి వరకు ఒక్క క్షణాన్ని నువ్వు ఒక్కసారి కనుక గుర్తు చేసుకుంటే మనం ఎవరిమో ఏంటో మనకు గుర్తుకొస్తుంది. మనం ఎగిరెగిరి పడమండి, నేను ఎవరినో నాకు తెలుసయ్యా, ఈరోజు నన్ను ఎలా ఉంచావంటే అది నీ కృప అని నీవు దేవుణ్ణి స్తుతించకుండా నువ్వు ఉండలేవు. కనుక ఉదయకాలాన నీలో నాలో కృతజ్ఞతను చూసిన దేవుడు అంటున్నాడు, నీవు అనాథవి కాదు, నా కుమార్తెవి. అంతేకాదు, నువ్వు ఈ రోజున ఒక మంచి స్థితి కలిగిన, ఒకవేళ మన తల్లిదండ్రుల యొక్క దీవెనను మనం అనుభవిస్తూనే ఇది ధన్యత అనుకుంటున్నామేమో, ఆయన పరలోకపు తండ్రికి నువ్వు కుమార్తెగా కుమారునిగా మార్చబడితే సర్వ సంపదల ఘన ఆయన సంపదలన్నీ మనవే, ఆయనలో ఉన్నవన్నీ కూడా మనవే అవుతాయి. కనుక ఆయనకు కుమార్తెగా కుమారునిగా మనం మారాలి అని అంటే మనలో ఉండాల్సింది తృప్తి కలిగి జీవించే అనుభవం. ఏది ఇచ్చినా ఇది నీ వల్లనే నాకు కలిగింది, అది ఏదైనా కావచ్చు, కుటుంబమైనా, భర్త అయినా, భార్య అయినా, బిడ్డలే అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఏ రంగమైనా, అది ఏదైనా కావచ్చు, ఇది నీ వల్ల నాకు కలిగిందని ఏ వ్యక్తి అయితే తృప్తి కలిగి, అంతేకాకుండా కృతజ్ఞత, నాకు దొరికింది చిన్నదే కదా అని ఆ అమ్మాయికి సనుక్కోలే, తృప్తి కలిగి ఉంది. నాకు ఈ రోజుకి ఇది ఇచ్చి దేవుడు నాకు ఇచ్చాడు, ఇది నా యజమానుడు నా కోసం, ఇదిగో ఎవరిస్తారు? ప్రేమతో ఎవరు కావాలని బయట పెడతారు? అడిగినా కూడా ఎవరు ఇవ్వరు కదా, అడుక్కున్నా ఇవ్వరు కదా. మా కోసం నువ్వు ఇలా చేస్తున్నావయ్యా, అనాథలమైన మమ్మల్ని ప్రేమించని. అంతమంది ఉన్నారు, ఎవడన్నా ఒక్కడన్నా వచ్చేస్తా కృతజ్ఞత చెప్పాడా, థ్యాంక్స్ చెప్పాడా? ప్రతిరోజు ఏదో పెద్ద అధికారికంగా, అందుకే దేవుడి సన్నిధికి వస్తా కూడా కొంతమంది అంటారు, దేవుడిని నేను నిలదీస్తా, నేను అడుగుతా. ఏంది నువ్వు నిలదీసేది? అసలు ఆయన్ని? కానీ కొంతమంది బడాయి మాటలు బలుగుతూ ఉంటారు. ఇవన్నీ కాదు, అది వాళ్ళంతా కూడా అథారిటీగా ఏదో వాళ్ళ కోసం ఆయన ఉన్నట్టుగా, ఆయన గంప పెడితే వెళ్ళి తీసుకోవాలి, ఇంకా పెట్టలేదేంటి అన్నట్టుగా చూసేవాళ్ళు ఉన్నారేమో. కానీ చిన్న పాప ప్రతి దినము కూడా ఆ యొక్క యజమానుడి దగ్గరికి రావటం, థ్యాంక్స్ చెప్పడం, ఒకవేళ పనుల్లో పడి ఒకవేళ చూశాడో చూడలేదు, కానీ ప్రతి దినము కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడేమో, కానీ ప్రతిరోజు కూడా చిన్న రొట్టె ముక్క పట్టుకొని ఎవరో చెప్పినట్లుగా స్తుతించింది. ఈ రోజున ఇలా చెప్పమన్నారు అని నువ్వు దేవుడిని చెప్పడం, ఒకళ్ళు చెప్పమన్నారని కాదు, దేవుని సన్నిధిలో మనం కూడా ప్రతి విషయమందు తృప్తి కలిగి కృతజ్ఞత కలిగి జీవిస్తే ఇలాంటి గొప్ప దీవెనలు మనం అనుభవిస్తాం. ఆయన కుమార్తెగా కుమారునిగా మనం మార్చబడతాం. ఆయనలో ఉన్నటువంటి లోతైన ఆశీర్వాదాలని మనం అనుభవిస్తాం. అన్నిటికీ మించి ఆశీర్వాదాల కొరకే కాదు, ఆయన సన్నిధిలో మేలులు ఎన్నో దాచబడి ఉన్నాయి, కృపలకు మన పాత్రులుగా మార్చబడతాం. అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో తీర్మానపూర్వకంగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ అయ్యా నిజముగా నీ సన్నిధికి మేము రాపోతూ ఉండగా, నీ దినాన నీ సన్నిధికి వస్తున్న మేము ఎలా మిమ్మల్ని ఆరాధించాలో, ఎలా మిమ్మల్ని మేము ఘనపరచాలో ప్రభా, ఏ రీతిగా మేము ఘనపరిచినప్పుడు మీరు మా యందు ఆనందిస్తారో మీరు మాతో మాట్లాడిన
ప్రతి మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నామయ్యా. ఈ ఉదయకాలం ముందు మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవునిగా మీరున్నారయ్యా. ఇదిగో తండ్రి, ఆ చిన్న బిడ్డ నాయన షాప్ యజమానుడితో ఎలా అయితే ప్రతి రోజు విడవకుండా తనకు దొరికిన చిన్న ముక్కను బట్టి నాయన ఆత్రపడి తీసుకొని పరిగెత్తలేదు కానీ నాయన, అలాగునే బంగారము దొరికినప్పుడు కూడా నాయన యథార్థంగా నిలిచి నా తండ్రి ఎలా అయితే షాప్ యజమాని దయ పొందుకుందో నాయన, అయ్యా ఇదిగో చిన్నదే అయినా పెద్దదే అయినా మేము ప్రతి దానిలో నమ్మకస్తులుగా మేము ఉండాలి నాయన. మీరు మాకేది ఇచ్చినా కూడా నాయన ఇది నీ వల్ల కలిగిందని నాయన, కలిగినప్పుడు కలగనప్పుడు, ఒకవేళ కలగనప్పుడే కాదు కలిగినప్పుడు కూడా నీ యందు మేము యథార్థంగా నమ్మకంగా మేము జీవించగలిగిన అనుభవాలు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మేమేంటో మేము అయ్యా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మిమ్మల్ని స్తుతించకుండా మేము ఉండలేమయ్యా. ఈ ఉదయ కాలమున నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో ఒక నూతన మారు మనసును, నూతనమైనటువంటి తీర్మానాలను మీరు కలుగు చేయండి అయ్యా. ఎవరైతే పశ్చాత్తాపడి ఇంతవరకు నా జీవితంలో ఇలాంటి తృప్తి కృతజ్ఞత అనుభవం నాలో లేదని ఈ దినము నుండి కృతజ్ఞత కలిగి తృప్తి కలిగి జీవించే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నారో అట్టి వారికి అలాంటి మనసును మీరు కలుగు చేయండి అయ్యా. అలాంటి మనసు మాకు ఎప్పుడైతే ఉంటుందో మేము కూడా మనశ్శాంతిగా ఉంటాం, ఎదుటి వారిని కూడా మేము మనశ్శాంతిగా ఉంచగలుగుతాం అయ్యా. ఆ మనస్సు మాలో లేనప్పుడు, తృప్తి లేనప్పుడు, కృతజ్ఞత లేనప్పుడు నాయన మేము నాయన మనశ్శాంతిగా ఉండలేం, ఎదుటి వారిని కూడా మేము మనశ్శాంతిగా ఉంచలేమయ్యా. కనుక ఉదయ కాలమున ప్రభువా అయ్యా మీరు మాతో మాట్లాడి మా కళ్ళు మీరు తెరిపించారని మేము విశ్వసిస్తున్నామయ్యా. తెరిపించారు నాయన, నిజముగా మా గ్రుడ్డితనాన్ని మీరు తొలగించినందుకే స్తుతిస్తూ నిజమైన స్తుతి ఆరాధన మాలో నుండి ప్రారంభించబడే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రతి వారిని దీవించండి. ఉదయకాలమున పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరుపుకున్న వారిని మీరు నిండారులుగా దీవించమని ప్రార్థిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. ఉదయకాలమున దేవుడు మీకు తోడై ఉండి నిశ్చయంగా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి లోతైన దీవెనలకు పాత్రులుగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.